ప్రెగ్నెన్సీలో బిజినెస్ స్టార్ట్ చేయడం తప్పు అని ఎందుకు అంటున్నా అనుకుంటున్నారా? చూడలేని వాళ్ళు ఎవరైనా ఉంటే పార్ట్ 1 వీడియో చూడండి మీకు అర్థమవుతుంది. పార్ట్ 1 వీడియోలో చెప్పాను కదండీ! వాట్సాప్‌లో స్టేటస్ పెట్టిన 5 మినిట్స్‌లో రెస్పాన్స్ వచ్చిందని. మరి ఎందుకు బాధపడుతున్నా అనుకుంటున్నారు కదా! రెస్పాన్స్ రాగానే వితిన్ 3 డేస్‌లో మేమైతే బ్యాంగిల్స్ మెటీరియల్ మొత్తం పర్చేస్ చేసేసాను. ఒక 3, 4 ఆర్డర్స్ అయితే వచ్చాయి మా రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్ సర్కిల్ నుంచి. కానీ ఈలోపే 6థ్ మంత్ స్కాన్ తీసిన తర్వాత ఇంకా బెడ్ రెస్ట్ కంటిన్యూ చేయమని చెప్పారు. చాలా డిసప్పాయింట్ అయ్యానండి. చేయగా నాకే అర్థమైంది. ఇదంత ఈజీ అయితే కాదు. యూట్యూబ్‌లో వీడియోస్ పోస్ట్ చేయడం, ఆన్‌లైన్ నుండి ఆర్డర్స్ రావాలంటే కస్టమర్‌కి మన మీద నమ్మకం కలగాలి. కస్టమర్‌కి నమ్మకం కలగాలంటే మనం ఇంకా మోడల్స్‌ని, డిజైన్స్‌ని యూట్యూబ్‌లో పోస్ట్ చేస్తూ ఉండాలి. ఎన్నో నెలలు కష్టపడితే తప్ప కస్టమర్‌కి మన మీద నమ్మకం రాదు. ఆల్రెడీ బిజినెస్ స్టార్ట్ చేసి ప్రెగ్నెన్సీలో ఉన్న వాళ్ళకైతే ఓకే. కానీ ప్రెగ్నెన్సీలోనే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయడం అనేది చాలా, చాలా ప్రాబ్లమ్ అవుతుందని నేను చెప్తాను. మెటీరియల్ కొనేసాం, ఒక పక్క బిజినెస్ ఆపేయలేను, అలాగని కంటిన్యూ చేయలేను. సరే ఆర్డర్స్ వస్తే ఎవరికైనా మేక్ చేసి ఇద్దాంలే అని అనుకుంటున్నాను. డూ సపోర్ట్ మీ గైస్.